పరిస్థితి లేదు, చంద్రబాబులే ఆయనకు వచ్చాయి. చంద్రబాబు సీఎం పీఠంలోకి ఎక్కడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ అవసరం. అంటే ఇద్దరు కలవడంలో ఇద్దరికి హెల్ప్ అయింది. ఇద్దరు విడిపోతే ఇద్దరికి నష్టం జరిగి ఉండేది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఈ దూరమైన చంద్రబాబు గవర్నమెంట్కి ఏమీ డోకాలే. 134 మంది ఉన్నారు. పైగా చంద్రబాబుకున్న 16 మంది ఎంపీలు మోడీకి చాలా అవసరం. మామూలుగా బయట నుంచి ఆలోచిస్తే ఎవరికైనా అసలు చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్ కేర్ చేస్తున్నాడు, చంద్రబాబుకి ఏం అవసరం, పైగా మోడీకి చంద్రబాబు అవసరం, అసలు ఇంకెవరనైతే నువ్వు సైలెంట్గా ఉండాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ పాలిటిక్స్ అలా ఉండవు. పాలిటిక్స్లో 2+2 4 కాదు, 2+2 8 కావచ్చు, 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎలాగైనా జరగచ్చు. మనకు అంత సింపులిస్టిక్గా ఉండవు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి మళ్ళీ నెక్స్ట్ గెలవాలంటే సొంతంగా పోటీ చేసే ధైర్యము లేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాగవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే ఈయనెళ్ళి మన మీద అటాక్ చేస్తాడు, జగన్ ఈయన ఇద్దరు కలిసి అటాక్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పక్క నుండి వెళ్ళాడు కదా. సో అనేక విషయాలు పోయి చెప్తాడు, ఇది ఒక డేంజరు. రెండోది మోడీ రేపొద్దున ఈ 16 వద్దు నేను వేరే రకంగా మేనేజ్ చేసుకుంటాను కానీ అనుకున్నాడు అనుకో, ఇంకా డేంజరు. అప్పుడు జగన్ మోడీతో చేరుతాడు. రేపొద్దున మనకు అధికారం కూడా పోయిందనుకో, ఎందుకంటే ఎంపీలని మోడీ లాగేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ 16 మందిలో ఎంతమంది జంప్ అవుతారో కూడా తెలియదు, మోడీ లాగేసుకోవచ్చు. ఇవన్నీ జరిగితే రేపు మళ్ళీ మనకు ప్రమాదం. మళ్ళీ మనకి ఏదో ఒక ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఏదో ఒక కేసులో మనం జైల్లో పెట్టారండి. సీఎంని జైల్లో పెట్టడం అనేది ఏముంది, మోడీకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. హేమంత్ సోరెన్ పెట్టలేదా, కేజ్రీవాల్ని పెట్టలేదా, అంతకుముందు జయలలితను పెట్టలేదా, లల్లు ప్రసాద్ని పెట్టలేదా, చాలామందిని ఆయన పెట్టాడు, ఆయనకు అలవాటే. రేపు చంద్రబాబును కూడా పెట్టరని గ్యారంటీ. ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ని భరిస్తున్నాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు. నేను నీ అవసరం ఉంది, నువ్వు నన్ను భరిస్తావు అని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కేర్ చేయట్లేదు. కాబట్టి చంద్రబాబు ఈ కూటమిలో ఉంటూనే కూటమి లోపాలను మాత్రం ఎత్తి చూపిస్తాడు. కూటమిలో లోపాలను ఎత్తి చూపిస్తూ తనను ఎలివేట్ చేసుకుంటున్నాడు. అంటే కూటమిని విమర్శిస్తున్నాడు, ఒక ప్రతిపక్షంలాగా వితిన్ ద కూటమి ఉంటున్నాడు. అక్కడ చంద్రబాబుకి ఇబ్బందిగా ఉంది, సొంత పార్టీ నాయకుల నుంచి, లోకేష్ నుంచి. ఎందుకంటే లోకేష్ పెట్టిన ఇప్పుడు ఏంటంటే డిఫాక్ట్ సీఎంగా లోకేష్ ఉంటున్నాడు. చంద్రబాబు ఓన్లీ పాలసీ మ్యాటర్సు ఇట్లాంటివి చూసుకుంటున్నాడు. కానీ లోకేషే నియామకాలు కానీ డైరీ గవర్నెన్స్ కానీ లోకేష్ చూస్తున్నాడు. ఏ ఎమ్మెల్యేలు రిసోర్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎమ్మెల్యేలకి ఎక్కడెక్కడ అధికారుల్లో పోస్టులు పెట్టాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరిని పెట్టాలి, ఇవన్నీ లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ని టార్గెట్ చేస్తున్నాడు, ఇండైరెక్ట్గా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్ని టార్గెట్ చేస్తున్నాడు. మనం చూసాము, అనితని డైరెక్ట్గానే చేస్తాం. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక మామూలు మంత్రి లెక్క ప్రకారం, కాన్స్టిట్యూషనల్. అతను డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదు, అది ఓన్లీ అలంకరణ. కానీ ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ఈ దీంట్లో ఉంటున్నాడు. పైగా తన ఇమేజ్ని పెంచుకుంటున్నాడు, తను బీజేపీతో మరింత క్లోజ్ అవుతున్నాడు, నేషనల్ వైడ్ కూడా ఫోకస్ అవుతున్నాడు. ఈ సనాతన ధర్మ ఈ యాత్ర ఇప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, కేరళలో ఆయనేమో ఇది నా వ్యక్తిగతం అంటున్నాడు. కానీ మనం నమ్మట్లేదు, ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఆయన వ్యక్తిగతం అంటే. మనం ఏమనుకుంటున్నాము, ప్రజలు మనం ఉంటే అందరూ ఏమనుకుంటున్నారు, నేను ఒకటే కాదు చాలా మంది అని చెప్పడానికి చెప్తున్నాను. ఏమనుకుంటున్నారంటే ఈయన సౌత్ ఇండియాలో ఎలక్షన్లు, ముఖ్యంగా కేరళ, తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల కోసమే తన పరపతి పెంచుకోవడానికే ఈయన ఈ టూర్ వేశాడు అనేది అందరూ నమ్ముతున్నారు. ఆయన కాదన్నా అవునన్నా ఆయన బెదిరిస్తున్నాడు కూడా. మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ రాస్తే నేను కఠినంగా వ్యవహరించిన ప్రజల అభిప్రాయాల్ని ఆయన మార్చలేడు కదా. ప్రజలకు కూడా అభిప్రాయాలు ఏర్పరచుకునే హక్కు డెమోక్రసీలో ఉంది, ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది. ఆయన వ్యక్తిగతం అని చెప్తే ప్రజలు దాంతో విభేదించే హక్కు ప్రజలకు కూడా ఉంటుంది. ఇది వ్యక్తిగతమైన టూర్ అని ఆయన చెప్పినప్పటికీ దీని వెనక అజెండా ఉంది అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఆయనేమో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తను ఎలివేట్ అవుతుంటే మీరేం చేస్తున్నారు అన్న ఒత్తిడి తెలుగుదేశం కేడర్ నుంచి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వార్త వైరల్ అవ్వడం అంటే చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తిరిగి కాల్ చేయలేదు అన్న వార్త ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళింది. కాన్ఫ్లిక్ట్ వీళ్ళిద్దరి మధ్య
నడుస్తుంది అని చెప్పడానికి ఈ వార్త వైరల్ వచ్చి తీసుకెళ్లారని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం మీడియాకి వల్లభనేని వంశీ, కొడాలి నాని అరెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్.